ఇప్పుడైతే నిజంగా తలనొప్పిగా మారింది. ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో. బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్. ఫస్ట్ థింగ్ విచ్ మ్యాటర్స్ ఈస్ స్లీప్. మామూలు హెడేక్కి మైగ్రేన్కి ఏమన్నా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయా? అంటే మైగ్రేన్లో మోస్ట్ కామన్లీ ఒక సైడ్ హెడేక్ రావడము, లైట్ పడకపోవడము. అంటే హౌ డు వి టేక్ కేర్ ఆఫ్ దిస్ ఓవరాల్? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళ వీళ్ళల్లో ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. తరచుగా తలనొప్పి రావడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మామూలుగా అది ఎండ దెబ్బ కొట్టిందనో, తిన్నది అరగలేదనో, మామూలుగా పెద్దవాళ్ళు పక్కకు తోసేస్తుంటారు. కానీ చాలా సీరియస్ కన్సిస్టెంట్ హెడేక్స్ వచ్చేవాళ్ళు తప్పకుండా ఒక న్యూరో ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాలి. దీన్ని మైగ్రేన్ అని కూడా కొంతమంది వర్ణిస్తూ ఉంటారు. వాట్ ఈస్ అ మైగ్రేన్? దీని కారకాలు ఏమిటి మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ఎమినెంట్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ బాల రాజశేఖర్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్. వారి ఎక్స్పీరియన్స్లో మైగ్రేన్స్ అసలు ఎందుకు వస్తాయి, ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం. సార్ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్. మైగ్రేన్ అని చెప్పడానికి ఒక టైంలో అది ఫ్యాషన్, ఐ గెట్ మైగ్రేన్స్ అని. ఇప్పుడైతే నిజంగా తలనొప్పిగా మారింది. ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో, మందు వేసుకున్నా తగ్గకపోవడం కామన్. ఏం చేయాలి సార్? చాలామందికి మోస్ట్ కామన్ కంప్లైంట్ హెడేక్, ఎస్పెషల్లీ వర్కింగ్ గ్రూప్, అంటే ఇప్పుడు 20 to 40 అండ్ ఇంకా యంగ్ పీపుల్, స్కూల్ చిల్డ్రన్లో కూడా మనం హెడేక్ చూడడం జరుగుతుంది. ఈవెన్ చిన్న పిల్లలు, యూ విల్ బి సర్ప్రైజ్డ్, 5th క్లాస్ పిల్లలు, 6th క్లాస్ పిల్లలు కూడా సివియర్ హెడేక్తో రావడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ కొంచెం సర్జ్ వచ్చినట్టు హెడేక్స్లో ఎపిసోడ్స్లో కనిపిస్తూ ఉంది ఆఫ్టర్ కోవిడ్. సో రీజన్స్ కెన్ బి మెనీ, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్. ద ఫస్ట్ థింగ్ విచ్ మ్యాటర్స్ ఈస్ స్లీప్. స్లీప్ అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ స్లీప్ ప్యాటర్న్స్ అనేవి మారిపోయాయి. అంతకుముందు 7-8కి మ్యాక్సిమం 9 పండుకోవడం, ఎర్లీ మార్నింగ్ లేవడం అలా ఉండేది. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇట్ హ్యాస్ డ్రాగ్డ్ అప్ టు 12, 1, 2 అండ్ ఎస్పెషల్లీ అసోసియేటెడ్ విత్ ఇట్ ఏమవుతుందంటే మొబైల్ నిద్రపట్టట్లేదని ఈ పెద్దవాళ్ళు కూడా, పెద్ద వయసులో ఉండే వాళ్ళు కూడా ఆ మొబైల్లో భజనలు చూడడము, సంథింగ్ దట్ బ్లూ లైట్ ఈస్ వెరీ హజార్డస్. మీరు యు ఆర్ చేంజింగ్ ద స్లీప్ సైకిల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ డూయింగ్ వాట్ యూ షుడ్ నాట్ డూ. మీరు ఏదైతే చేయకూడదు అదే చేస్తున్నారు, బ్లూ లైట్ చూడడము. సో మెయిన్ మోస్ట్ కామన్ ట్రిగ్గర్ ఇప్పుడు ఇదే హెడేక్. చిన్నపిల్లలు కూడా ఎందుకు పెరిగింది అంటున్నానంటే, మొబైల్లో వీళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అనేది అలవాటు అయ్యాయి. దాని తర్వాత స్కూల్స్కి వెళ్తున్నా కూడా ఏంటంటే ఆ ప్యాటర్న్ అనేది, మొబైల్ అనేది వాళ్ళకి అడిక్షన్ లాగా అయిపోయింది. ఇప్పుడు స్కూల్ నుంచి వస్తానే మొబైల్ చూడడము, 8, 9, 10 వరకు మొబైల్ చూడడము. సో ఇట్లాంటి వాటన్నిటి వల్ల ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనం హెడేక్ అనేది చూడడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ద ఫుడ్ ప్యాటర్న్. ఫుడ్ ఎలా తింటున్నాము, ఎస్పెషల్లీ ద ట్రిగ్గర్స్ లైక్ కాఫీ కానివ్వండి, చాక్లెట్స్. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు తీసుకున్నట్లయితే అంతకుముందు చాక్లెట్ వాజ్ నాట్ దట్ కామన్, రేరిటీ అని చెప్పలేము కానీ నాట్ దట్ కామన్. ఇప్పుడు చాక్లెట్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండ్ దాని యూసేజ్ కూడా ఎట్లా అయిపోయిందంటే ఇట్స్ వెరీ ర్యాంపెంట్. సో ఈ చాక్లెట్, ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ చాక్లెట్ కానివ్వండి, కఫీన్ డ్రింక్స్ కానివ్వండి, అండ్ ఆఫ్ లైటింగ్ మీరు చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఇన్ యంగర్ జనరేషన్ స్మోకింగ్ హ్యాస్ కాట్ అప్ అగైన్. మధ్యలో ఒక డిప్ వచ్చింది. సో 10-20 years, 10-15 years వరకు బ్యాక్ కూడా దెర్ వాజ్ అ డిప్ బికాస్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ కానివ్వండి. ఇప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి అండ్ మనకి ఇప్పుడు మళ్ళీ వేప్స్ అని, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అని ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే స్మోకింగ్ హ్యాస్ కాట్ అప్ అగైన్ ఇన్ యంగర్ జనరేషన్. సో దిస్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ టు దిస్ హెడేక్స్ అవి and excessive alcohol consumption. So alcohol was glamorized and it is everyday consumption లాగా అయిపోవడము. సో ఇవన్నీ, సో all these factors. చాలామంది ఒక 60 ml తీసుకుంటే మంచిది, నిద్ర బాగా పడుతుంది సీనియర్ సిటిజన్స్కి అలా చెప్పుకుంటూ ఉంటారు కదండి. సీనియర్ అంటే ఎస్పెషలీ అంటే 40-50 దాటిన వాళ్ళందరికీ కూడా ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ బ్యాడ్. దాంట్లో మంచి చెడు అని ఉండదండి, చెడే. బాగా చెప్పారు సార్. సో ఎందుకు చెప్తారంటే కొంతమంది దే ఫైండ్ రీజన్స్ టు డ్రింక్. సో ఆల్కహాల్ ఇన్ ఎనీ లాంగ్ టర్మ్ స్టడీ ఈజ్ నాట్ ప్రూవ్ టు బి ప్రొటెక్టివ్. అంటే తాగే వాళ్ళు కొంచెం తక్కువ మాత్రం తాగితే కొంచెం ప్రొటెక్షన్ అని చెప్పడం ఇవి జరుగుతూ ఉంటుంది తప్పితే ఇట్స్ బెటర్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్కహాల్. సో నిద్ర ఒకటి, ఆహారపు అలవాట్లలో ముఖ్యంగా స్మోకింగ్, డ్రింకింగ్, చాక్లెట్స్, కాఫీ, ఎక్సెసివ్ కాఫీ కన్జంప్షన్ అండ్ దెన్ జంక్ ఫుడ్ కన్జంప్షన్.
ఫుడ్ విత్ ఆల్ కెమికల్స్. అప్పుడు వాళ్ళు కెమికల్స్ ఏ కెమికల్ మనల్ని ఎఫెక్ట్ చేస్తుందని తెలియదు. ఎస్పెషల్లీ సెరటోనిన్ ఇట్లాంటివి ఉంటాయి కొన్ని ఫుడ్స్లో. సో దే కాజ్ డైలటేషన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్, ఇట్లా మైగ్రేన్ రావడం అనేది కూడా జంక్ ఫుడ్ మెటీరియల్స్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. అంటే అంతకుముందు మనకి మేము చైల్డ్హుడ్లో కూడా వీ నెవర్ హ్యాడ్ దిస్ పిజ్జాస్ ఇవన్నీ పెద్ద ఉండేవి కాదు. సో ఇంట్లో అమ్మ చైనీస్ ఫుడ్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఎగ్జాక్ట్లీ. సో చైనీస్ ఫుడ్లో ఉండే ఇంగ్రీడియంట్స్ MSG. yes, and we don't know what is mixed actually. So how it plays అనేది మనకు తెలియదు. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ ఆర్ కంట్రిబ్యూటింగ్ విత్ అబ్నార్మల్ టైమింగ్స్ ఈటింగ్ కూడా. సో ఐ డోంట్ అడ్వకేట్ యూ షుడ్ ఈట్ 3 times a day, బట్ ఇట్ షుడ్ బి రెగ్యులర్. సో సమ్ పీపుల్ మే కంఫర్టబుల్ ఈటింగ్ 2 times a day. కాకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా టైంకి అనేది మన టైం ఫుడ్ కన్సంప్షన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సార్ ఈ మామూలు హెడేక్కి మైగ్రేన్కి ఏమన్నా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయా? జనరల్గా చెప్పాలంటే అండి, మీరు అన్నట్టుగా నాకు మైగ్రేన్ వచ్చిందని చెప్పడం అనేది కంప్యూటర్లో చూసి చాలామంది వచ్చి ఇంటర్నెట్లో చూసి మైగ్రేన్ చెప్పడం కూడా జరుగుతుంది. ఆల్ హెడేక్స్ ఆర్ నాట్ మైగ్రేన్స్. మనకి ప్రైమరీ హెడేక్స్ అంటాం వీటిని. అంటే కాజ్ లేకుండా, అంటే బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ బ్లీడ్స్ కానీ ఇవేమీ లేకుండా వచ్చే హెడేక్స్ని ప్రైమరీ హెడేక్స్ అంటాం. దాంట్లో మైగ్రేన్స్ కానివ్వండి, క్లస్టర్ హెడేక్స్ కానివ్వండి, టెన్షన్ హెడేక్స్, సో ఇట్లా రకరకాలు ఉంటాయన్నమాట. సో మోస్ట్ కామన్ ఈజ్ మైగ్రేన్. బికాజ్ అంటే మైగ్రేన్లో మోస్ట్ కామన్లీ ఒక సైడ్ హెడేక్ రావడము, వామిటింగ్ లైక్ సెన్సేషను, లైట్ పడకపోవడము, సౌండ్ పడకపోవడము. సో ఇట్లాంటి కరెక్ట్గా ఇదే ఉండాలండి. చాలామంది వచ్చి మమ్మల్ని, సార్ డాక్టర్ గారు నాకు 2 సైడ్లు హెడేక్ వస్తుంది, నాకు మైగ్రేన్ కాదు కదా అంటారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఈచ్ ఇండివిజువల్లో అది ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. నాజియా అది లేకుండా కేవలం ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రం బాగా హెడేక్ వస్తుందంటే పల్సేటింగ్ హెడేక్, దాన్ని ఎలా వర్ణిస్తాం సార్? డెఫినెట్లీ ఇట్ కెన్ బీ ఏ మైగ్రేన్. సో అన్ని సింటమ్స్ అందరిలో ఉండడం లేదు. కొంతమందికి ఆరా అంటాం, వచ్చే ముందు తెలుస్తుంది లైట్స్ వెలుగుతున్నట్టు లేదా డార్క్నెస్ వచ్చినట్టు, వేరియస్ సింటమ్స్ వల్ల. కొంతమందికి రాదు. కొంతమందికి హెడేక్ రాకుండా ఓన్లీ ఆరా సింటమ్సే పర్సిస్ట్ అవుతుంటాయి. ఎసెఫాలజిక్ మైగ్రేన్ అంటాం. అంటే వీళ్ళలో హెడేక్ రాదు కానీ చిడిచిడి రావడమో, లేకపోతే ఇట్లా అండ్ హెడేక్తో పాటు వీక్నెస్, ఒక సైడ్ వీక్నెస్, హెమిపారసిస్ లాగా రావడము, సో రకరకాల నెక్ పెయిన్ రావడము, సో ఇట్లా రకరకాల సింటమ్స్తో మనం మైగ్రేన్ చూస్తూ ఉంటాం. బట్ మోస్ట్ కామన్ ప్రైమరీ హెడేక్ ఈజ్ మైగ్రేన్ అండ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ ఐ టోల్డ్. ఇవే కాకుండా చాలా ఉన్నాయి, బట్ మోస్ట్ కామన్లీ మనం చూసేది ఇవన్నమాట. ఇంకా మైగ్రేన్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. చాలామంది నిద్రపోతారు, చాలామంది జస్ట్ ఒక 2 రోజులు దానికి తలప్పగిచ్చేస్తారు, ఆ హెడేక్ అదే వచ్చింది అదే పోతుందని. పెయిన్ కిల్లర్స్ కొంతమంది వాడతారు, అందులో కూడా అగైన్ ఆస్పిరిన్ లాంటివి, బట్ దెర్ ఆర్ అదర్ హెడేక్ మెడిసిన్స్ ఆల్సో. వాట్ డూ యూ డూ సార్ టిపికలీ? మనకి మైగ్రేన్ అంటే అండి ట్రిపుల్ అప్రోచ్. ఫస్ట్ పేషెంట్ నుంచి, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ద అక్యూట్ ఎపిసోడ్, నెక్స్ట్ అనేది ప్రొఫైలాక్టిక్. పేషెంట్ తరఫు నుంచి, అంటే పేషెంట్ అని అనకూడదు, సఫరర్, హూ ఎవర్ ద పర్సన్ హూ సఫర్స్ ఫ్రమ్ హెడేక్. సో వాట్ హ్యావ్ దే టు డూ? వాళ్ళు ఏం చేయాలి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రిగ్గర్. అసలు మనకి ఎందుకు వస్తుంది? సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎవ్రీడే అఫేర్, రోజు రావట్లేదంటే ఏదో ఏ పని ఎక్స్ట్రా చేయడం జరిగింది ఈరోజు, లేకపోతే ఏ పని చేయకపోవడం జరిగింది, అంటే టైంకి నేను తినలేదు, లేకపోతే టైంకి నిద్రపోలేదు, సో ఏ పని చేయకపోవడం వల్ల జరిగింది, లేదా ఏ పని ఎక్స్ట్రా చేయడం వల్ల జరిగింది. సో ఇఫ్ యూ ఫాలో ఏ ప్లాన్, అంటే ఈరోజు ఈ యాక్టివిటీస్ జరిగాయని మనం చూసుకున్నట్లయితే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రానిక్ సఫరర్స్ మైగ్రేన్ వాళ్ళు వర్క్ చేయలేరు, చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో కొంచెం టీడియస్గా అనిపించచ్చు, డైలీ డైరీ మెయింటైన్ చేయడము, యాక్టివిటీస్ మెయింటైన్ చేయడం అనేది కొంచెం టీడియస్గా, కొంచెం కష్టంగా అనిపించచ్చు. కానీ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఎ వెరీ సింపుల్ స్టెప్ అండ్ వెరీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. మనం ట్రిగ్గర్స్ కానీ ఐడెంటిఫై చేసాము అంటే దట్ గోస్ విత్ డిసిప్లిన్. మనం ఈ గంట నుంచి ఈ గంట వరకు ఏం చేసాం, ఈ గంట నుంచి ఒక్క ఆ టైంలో మనం నోట్ చేసుకున్నట్లయితే 1 month or 2 months మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ట్రిగ్గర్స్. సో ఈ పని చేయడం వల్ల మనకు వచ్చింది, ఎస్. సో దాన్ని అవాయిడ్ చేసుకున్నట్లయితే మనం చాలా వరకు హెడేక్ ఎపిసోడ్స్ అని తగ్గించుకోవచ్చు. సో దట్స్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్. నెక్స్ట్ థింగ్, ఐడెంటిఫికేషన్తో పాటు అవాయిడెన్స్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఇట్ మే బీ డిఫికల్ట్ పార్ట్. ఐడెంటిఫికేషన్ ఈజ్ డిఫికల్ట్. గుర్తుపట్టడం, అసలు మన ట్రిగ్గర్ ఏందనేది కొంచెం డిఫికల్ట్ కావచ్చు, కానీ దాన్ని అరికట్టడం ఇంకా డిఫికల్ట్ కావచ్చు. బట్ యూ హ్యావ్ టు ఫాలో స్ట్రిక్ట్ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ అడిక్షన్ కొంతమందికి ఉంటుంది, మానలేరు, కానీ మానాలి. అండ్ రెడ్ మీట్ కన్జంప్షన్, కొంతమందికి మటన్ అంటే కానీ ఇట్లా రెడ్ మీట్ కన్జంప్షన్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి మీట్ కూడా ట్రిగ్గర్ చేస్తుంది హెడేక్. సో ఇట్లాంటి వాళ్ళు దాన్ని తగ్గించుకోవాల్సి రావడము, లేకపోతే మానుకోవాల్సి రావడము. సో ఇట్లాంటి ఆ నెక్స్ట్ స్టెప్ అనేది కూడా డిఫికల్ట్ కావచ్చు, బట్ మనం దానికి స్టిక్ ఆన్ కావాలి, అవాయిడ్ చేసుకోవాలి. సో ఇవి 2 ఫాలో అయినట్లయితే చాలా వరకు మనం ఈ హెడేక్ ఎపిసోడ్స్ అని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్
నెక్స్ట్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే హెడేక్ వచ్చినప్పుడు మనం వర్క్ మానుకోవడమో లేకపోతే అట్లా చేయలేము కాబట్టి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవును. సో దానికి మీరు అన్నట్టుగా పెయిన్ కిల్లర్స్, కొంతమంది చాలామంది మన దగ్గరకు వచ్చేవాళ్ళు డార్ట్ తీసుకుంటారు. డార్ట్లో కెఫీన్ ఉంటుంది కాబట్టి కొంతమందికి ఆ కెఫీన్తో హెడేక్ తగ్గడం జరుగుతుంది అక్యూట్ ఎపిసోడ్స్కి. సో కొంతమందికి వేరియస్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ఇట్లాంటివి. సో మనం కూడా దానికి సజెస్ట్ చేస్తాం. సో ఏ అక్యూట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఎట్లాంటి స్టేజ్లో మీరు వేసుకోవాలి, ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని. కానీ మనకి రఫ్గా చెప్పాలి అంటే నాట్ ఆల్ మెడికేషన్స్, మనం మైగ్రేన్కి యూజ్ చేసే చాలా మెడికేషన్స్ ఎస్పెషల్లీ ట్రిప్టాన్స్, ఈ సుమాట్రిప్టాన్ కానీ రకరకాల ట్రిప్టాన్స్ ఉన్నాయి. లాంగ్ రన్లో అవి అంత మంచివి కాదు హెల్త్కి. నేను చూసింది ఏంటి అంటే మనం చాలా కాషియస్గా చెప్తాం హెడేక్ వచ్చినప్పుడు ఎక్కువైనప్పుడు మాత్రమే వేసుకోండి అని. చాలామంది దాన్ని రెగ్యులర్గా వేసుకోవడము, ఎవ్రీ డే వేసుకోవడం కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. సో బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కాంట్ ఐడెంటిఫై, ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ ఉండదు, దాని ఎరాడికేషన్, దాన్ని ఎట్లా అరికట్టాలో ఉండదు. హెడేక్ వస్తుంది, వర్క్ చేసుకోవాలి, సో ఆ ఫ్రస్ట్రేషన్లో దే టేక్ ద టాబ్లెట్ బికాజ్ ఈజీ వే, హెడేక్ తగ్గుతుంది మనం పని చేసుకోవచ్చు అని. కానీ లాంగ్ రన్లో ఈ టాబ్లెట్స్ అనేవి అంత మంచివి కాదు. బికాజ్ మనం వెళ్ళే కొద్దీ మైగ్రేనియస్ మీరు అన్నట్టు ఏంటంటే దే ఇస్ నాట్ ఏ షార్ట్ టర్మ్ ప్రాబ్లం, ఒక రోజులో 2 రోజుల్లో పోయేది కాదు. కొంతమంది మైగ్రేన్ సంవత్సరాల నుంచి ఉంటుంది. సో ఇఫ్ దే యూజ్ దీస్ మెడికేషన్ అంటే మంత్స్ కానీ ఇయర్స్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన బ్లడ్ ప్రెషర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఈ మెడిసిన్స్ వల్ల కూడా రావచ్చు. అంటే నాట్ ఆల్ మైగ్రేన్ మెడిసిన్స్, ఈ ట్రిప్టాన్స్ ఎస్పెషల్లీ. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెడికేషన్ ట్రిప్టాన్సే హై మెడికేషన్లో, సో హై హెడేక్స్లో. సో ఇట్లాంటి వాళ్ళలో ఈ ట్రిప్టాన్స్ అనేది లాంగ్ టర్మ్ యూజ్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. అసలు అంటే అవాయిడెన్స్ అండ్ కొంత ట్రిగర్స్ తెలుసుకుని వాటి నుంచి దూరంగా ఉండడం వల్ల పర్మనెంట్గా లేదు ఎపిసోడ్స్ బాగా తగ్గిపోవడం అంటూ జరుగుతుందండి మైగ్రేన్? డెఫినెట్గా జరుగుతుందండి. సో ఐ కెన్ సే 70 to 80% ఆఫ్ ద హెడేక్స్ కెన్ బి అవాయిడెడ్. కానీ కొంతమందిలో బ్యాడ్ లక్ ఏంటంటే ట్రిగ్గర్స్ కనపడకపోవచ్చు. సో మనం డైలీ చేసే యాక్టివిటీని ఆఫ్టర్ సమ్ డేస్ ఆర్ సమ్ ఇయర్స్ ఇట్ మే బికమ్ ఎ ట్రిగ్గర్. అండ్ మనం డైలీ ఆ టైం టేబుల్ అనేది ఫాలో చేయకపోవడం వల్ల, ఆ ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ కాకపోవడం వల్ల కూడా కొంతమందికి ఇట్ మే నాట్ బీ పాసిబుల్. రైట్. అండ్ నెక్స్ట్ మనం చేసే మెడికేషను ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాం, థర్డ్ స్ట్రాటజీ. ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్లో ఎస్పెషల్లీ ఫర్ ద పీపుల్ హూ కెన్ నాట్ ఐడెంటిఫై ట్రిగ్గర్, హూ కెన్ నాట్ దిస్ థింగ్, వాళ్ళు కొన్ని మెడికేషన్స్ వీ ప్రిస్క్రైబ్ ముందు జాగ్రత్తగా డైలీ తీసుకున్నట్లయితే ఇవి హెడేక్ ఎపిసోడ్స్ అనేవి తగ్గిస్తాయని. ఇక్కడ 2 విషయాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మెడికేషన్లో. కొంతమంది ఒక 1 month ఒక 15 days తీసుకొని స్టాప్ చేసేస్తారు, మళ్ళీ హెడేక్స్ అనేది రీబౌండ్ హెడేక్స్ రావడం మొదలవుతాయి. సో వీ హ్యావ్ టు ఎస్కలేట్ ద మెడికేషన్. సో అట్లా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఒక కోర్స్ లాగా యూజ్ చేసుకోవాలి. మేబీ 3 months కానివ్వండి, 6 months కానివ్వండి. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే బాగానే ఉంది కదా మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి ఏం పోతామని ఎక్కువ రోజులు వాడతారు. సో ఏ మెడికేషన్ అయినా ఇట్ షుడ్ నాట్ బి వెరీ లాంగ్, దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు. సో బట్ మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్ ఆర్ ఓకే. ఇదేంటంటే రెగ్యులర్గా ఫాలో అప్ పెట్టుకోవడము, చూపించుకోవడం, హెడేక్ తగ్గుతున్నప్పుడు గ్రాడ్యువల్ రిడక్షన్ ఆఫ్ మెడికేషన్, సో దట్ ఇండిపెండెంట్ అయిపోవడం, మెడిసిన్స్ లేకుండా అయిపోవడం అనేది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఎస్పెషల్లీ మైగ్రేన్ కానివ్వండి, ప్రైమరీ హెడేక్స్ మనం మాట్లాడుకున్నట్లయితే వెయిట్, బాడీ వెయిట్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ప్రూవ్డ్ ఫ్యాక్టర్ టు కాజ్ హెడేక్ అండ్ టు రెడ్యూస్ హెడేక్ ఆల్సో. వెయిట్ రిడక్షన్ అయితే మిగతా మెడికేషన్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎలా ఉన్నా కానీ వెయిట్ రిడక్షన్ గోస్ ఏ లాంగ్ వే. అండ్ ఈ హెడేక్ తగ్గడంలో వెయిట్ రిడక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న డైట్ ప్యాటర్న్స్ వల్ల కానివ్వండి, సిట్టింగ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కానివ్వండి. సో ఈ వెయిట్ గెయిన్ అనేది బాగా ప్రబలించింది సొసైటీలో మనం చూసినట్లయితే. ఒకప్పుడు మనకి ఇప్పుడు ఒబేసిటీ అనేది వీఆర్ రీచింగ్ వెస్టర్న్ లెవెల్స్. వెస్టర్నర్స్ ఎంత ఒబీస్ ఉండేవాళ్ళు అప్పుడు అమెరికన్స్. ఇప్పుడు అసలు సన్నగా ఉన్న వాళ్ళు కనిపించట్లేదండి రోడ్డు మీద ఎక్కడైనా వెళ్తే. పాయింట్ నేను ఒప్పుకుంటాను. అంతకుముందు క్లాస్లో ఒకళ్ళు ఇద్దరు బండగా ఉంటే బండోడు అనేవాళ్ళం, ఇప్పుడు సన్నగా ఉండేవాడు కనపడట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. బికాస్ చిన్నపిల్లల్లో కూడా దిస్ మిస్టేక్ ఆఫ్ అస్ పేరెంట్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, నో ఎక్సర్సైజ్. నో ఎక్సర్సైజ్ పిల్లవాడు అడిగితే మనం నో అనేది ఇప్పుడు జనరేషన్లో మన పిల్లలకు నో అనేది చెప్పట్లేదు. ఎందుకంటే మనం గిల్టీగా ఎక్కువ పని చేసేస్తాం, టైం ఇవ్వం కాబట్టి సో ఏదో ఒక ప్యాంపరింగ్ అట్లా ఇచ్చేసి వీ ఫీల్ అవర్ సెల్ఫ్ హ్యాపీ బట్ వీఆర్ డెస్ట్రాయింగ్ దెమ్. చాలా అంటే ఎంత కరెక్ట్ పాయింట్లు చెప్పారంటే సార్. బట్ అయితే మరి మీరు అన్నట్టుగా ఇప్పుడు దిస్ అంటే హౌ డు వి టేక్ కేర్ ఆఫ్ దిస్ ఓవరాల్? బెస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళ వీళ్ళల్లో
ఈ లైట్, ఆ బ్లూ లైట్ అనేది ట్రిగర్. వీ కెనాట్ ఆస్ దెమ్ టు స్టాప్ దే జాబ్ మానేయండి అని చెప్పడం అనేది లాజిక్ లేని క్వశ్చన్. నైట్ షిఫ్ట్ ఎగ్జాక్ట్లీ. సో నైట్ స్లీప్ ప్యాటర్న్స్ మారుతున్నాయి అండ్ బ్లూ లైట్ కంటిన్యూస్ అబ్జర్వేషన్. సో వీళ్ళలో చెప్పేది ఏంటంటే టేక్ యువర్ ఐస్ అవే ఫ్రమ్ ద సిస్టమ్ ఫ్రీక్వెంట్లీ. దానికి అట్లా గ్లూ పెట్టుకొని ఆ స్క్రీన్కి అంటించుకోవద్దు మీ కళ్ళు. దాని నుంచి బయటికి రావాలి అంటే మేబీ ఆఫ్టర్ 10 minutes కానివ్వండి, హాఫ్ అన్ అవర్ కానివ్వండి, టేక్ ఏ బ్రేక్ ఫర్ 5 minutes అండ్ యాంటీ గ్లేర్స్ యూజ్ చేయడము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కీప్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ యువర్ స్క్రీన్ అండ్ ద ఐస్. అంటే ఇవన్నీ మనకి తెలియదు అప్పటికప్పుడు, కానీ దాని ప్రభావం అయితే తెలుస్తుంది అంటారు. ఆల్మోస్ట్ మనకు వచ్చే వాళ్ళలో మైగ్రేన్ ఉండే వాళ్ళు యంగ్ పీపుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ చిల్డ్రన్. మౌలిక విషయాలు మాట్లాడాము డాక్టర్ గారు ఇవాళ. అంటే ఒకటి ఆహారపు అలవాట్లు, నిద్ర అలవాట్లు, చెడు అలవాట్లు, ఉదాహరణకి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, అవి యూనివర్సలీ బ్యాడ్ అని చెప్పారు. అలాగే వీటితో పాటు కొన్ని ఫుడ్ సబ్స్టెన్సెస్ వల్ల ట్రిగ్గర్ అయ్యే మైగ్రేన్స్, స్ట్రెస్ అండ్ ఆల్సో ఓవర్ వెయిట్, ఇవన్నీ కూడా అదుపులో ఉంచుకొని కరెక్ట్గా మానిటర్ చేసుకుంటే అట్లీస్ట్ ప్రైమరీ ట్రిగ్గర్స్ ఏమిటో తెలుసుకోవచ్చు మనం. అండ్ వాటికి ట్రీట్మెంట్తో, అవాయిడెన్స్తో కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు అంటున్నారు. బికాస్ మీరు గమనించే ఉంటారు, డిడ్ యూ ఎవర్ ఫీల్ యువర్ మదర్ కంప్లైనింగ్ ఆఫ్ హెడ్ ఏక్? ఐ నెవర్ సా మై మదర్ కంప్లైనింగ్ ఆఫ్ హెడ్ ఏక్. అలా అడిగితే మా జనరేషన్కి తలకాయలు ఉండవమ్మా, మేము ఎక్కువ ఆలోచించాం మీలాగా అంటారు. అంటే మా మదర్ కానీ ఫాదర్ కానీ హెడ్ ఏక్ మనకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఇట్స్ సింపుల్. చాలా వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు.